ఫీజు రీఎంబర్స్మెంట్ చదువుకుంటున్న విద్యార్థులకు తెలుసు, వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు దీని అవసరం ఎంత ఉందో. ఇది రాక ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఫీజులు కట్టక వాళ్ళ పిల్లల్ని కాలేజీలకు పంపించుకోలేక, అందుకని చెప్పి వడ్డీలకు తెచ్చుకొని నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచేమో విడుదల చేశామంటారు, కాలేజీలేమో రాలేదంటారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా విడుదల చేయలేరు. కానీ ఇప్పుడు ఒకసారి ఏమో చేశామంటారు. ఆ చేసినది ఏ మూలకు సరిపోయిందో తెలియదు. ఎందుకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ని ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారో. రాజకీయాలకు అతీతంగా అందరి పిల్లలు చదువుకుంటారు కదా, ప్రతి దగ్గర రాజకీయాలు చూడలేం కదా. విద్యా వైద్యానికి ప్రథమ ప్రియారిటీ ఇవ్వాలి కదా. తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి, పిల్లలు కూడా ఆలోచించుకోవాలి. విద్యా వైద్యానికి ప్రియారిటీ ఇచ్చే ప్రభుత్వాలు ఎవరు అన్న విషయం గుడ్డెత్తి చేలో పడ్డట్లు బ్రెయిన్ అంతా బురద పూసుకొని చైతన్యవంతం కాకుండా తల్లిదండ్రులు అట్లే ఉంటే పిల్లలు కానీ అట్లే ఉంటారు, చైతన్యవంతం కాకుండా. సరే, మన తల్లిదండ్రులను ఏమీ నిందించలేము ఎక్కడ, కానీ చదువుకున్న పిల్లలని ఆలోచించుకోగలగాలి కదా, ఏది మంచి, ఏది చెడు, ఏది మనకు అవసరం, ఏది కాదు అని. ఫీజు రింబర్స్మెంట్ రాకుండా పర్లే, బ్లాక్ టికెట్లు అమ్ముతాం, 1000 రూపాయలు పెట్టి సినిమాలు చూస్తాం అనుకుంటే ఎట్లా కుదురుతుంది. అదే ఫీజు రింబర్స్మెంట్లో మరో మెలిక పెట్టారట కొత్తగా. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ చేసింది, చూసి నాకనే ఆశ్చర్యం అనిపించింది. ఫీజు రియంబర్స్మెంట్ని ఎగ్గొట్టడానికి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా చంద్రబాబు, ఓట్లు వేయడానికి తెలంగాణలోని ఏపీ వాళ్ళు కావాలి, కానీ వారి పిల్లలు మాత్రం నాన్ లోకలా, ఇదెక్కడ లాజిక్ అని. విషయం ఏంటంట, తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీకి చెందిన విద్యార్థులను నాన్ లోకల్గా పరిగణించుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారట. తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీకి చెందిన విద్యార్థులను నాన్ లోకల్. ఇది బాగుంది. ఏపీ వాళ్ళని తెలంగాణకు ఇంటర్ చదివితే వాళ్ళు నాన్ లోకలా? ఈఏపీ సెట్లు అర్హత సాధించిన అన్రిజర్వ్డ్ పేరుతో సీట్ల కేటాయింపులో మొండి చెయ్యి అట. ఇంజనీరింగ్తో పాటు ఐసెట్, ఈసెట్ సీట్లు పొందిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమట. ఏపీలో నాన్ లోకల్గా విద్యార్థులను పరిగణించడంతో ఫీజు రియంబర్స్మెంట్కు ఎగనామం అట. ఇదేంది? ఏపీ విద్యార్థులు తెలంగాణకు పోయి ఇంటర్ చదివితే వాళ్ళు ఇక్కడికి మళ్ళీ వచ్చి ఇంజనీరింగ్ చేరారనుకోండి, ఏపీ విద్యార్థులే, అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరా? ఇస్తున్నదే ఇస్తున్నారో లేదో తెలియట్లేదు. మళ్ళీ ఇవి ఒకటి ఉన్నాయా పేచీలు? ఏదో ఒకటి చేయండి అబ్బా. ఏం చేస్తే అడ్డెవరు, అడిగే వాళ్ళు ఎవరు, ఎక్కడ సమాజం చైతన్యమైంది, ఎక్కడ ఎవడు పట్టించుకుంటున్నాడు కానీ అబ్బా.